ఇంకా ఐపీఎల్ ముగిసింది, మళ్ళీ ఎమ్మటే వరల్డ్ కప్ కాలబడ్డది. ఈ అవ్వ ఈ కప్ అన్న మనం లేపాల విరాట్. రోహిత్ బ్రో, టీ20 వరల్డ్ కప్ లో ఈసారి చాలా దారుణాలు జరిగినట్టున్నాయి కదా. ఊహించని దారుణాలు అన్ని జరుగుతున్నాయి విరాట్. ఈ అవ్వ 20 టీములు, 4 గ్రూపులు, 52 లీగ్ మ్యాచ్లు, సూపర్ 8 సెమీఫైనల్స్, ఫైనల్స్. ఈ అవ్వ ఇంత కథ ఉన్నదా దీని వెనకాల? వన్డే వరల్డ్ కప్ లో మిస్ అయితే ఇక మా పని అయిపోయిందా అనుకున్నారా? ఎట్లిచ్చినాం రీఎంట్రీ. అరే తమ్ముడు, మీరు ముందు సూపర్ 8కి రారవే చూసుకుందాం. అయినా వన్డే వరల్డ్ కప్ కి సెలెక్ట్ కాలేదు, అసలు ఇలా క్వాలిఫై అవుతారా? తమ్ముడు వాళ్ళు బ్రో, తమ్ముడు పిసుకుతాం. మీ టీంని చూస్తా అంటే మాకు మా ఆర్సీబీ గుర్తొస్తుంది హిట్ మేరు. విరాట్ భాయ్ 1% ఆల్సో గో 100% ఆల్సో గో ఫైనల్స్. ఏంది వే మాకు లోలి, నీ అవ్వ ఇటు చూస్తే ఈ పాకునాయాలు, అటు చూస్తగా ఇండియా. ఇట్లా వే మేము మమ్మల్ని మధ్యలో పడేసారు. 1% ఆల్సో గోస్ 100%. ఇప్పుడు గది కాదు విరాట్ భాయ్, నన్ను సెలెక్ట్ చేసిండ్రు, కుల్దీప్ గాని సెలెక్ట్ చేసిండ్రు. ప్లేయింగ్ 11 లో కోర్ తీసుకుంటారు. ప్లేయింగ్ 11 చెప్తున్నా అయినుండ్రువే. ఫస్ట్ నేను దిగుతా, నాతో కోహ్లీ అన్న దిగుతాడు. ఎమ్మటే శాంసన్ వస్తాడు. 2 వికెట్ పడా అంటే స్కై వస్తాడు. 3 వికెట్ పడా అంటే పంత్ వస్తాడు. ఇక 4 వికెట్ పడా అంటే దూబే వస్తాడు. 5 వికెట్ పడే వల్ల హార్దిక్ వస్తాడు. 6 వికెట్ పడే వల్ల జడేజా వస్తాడు. ఇక బాలింగ్ ఏమో కుల్దీప్ ఎత్తాడు, సిరాజ్ ఎత్తాడు, బూమ్రా ఎత్తాడు. అరే ఇంత మాత్రానికి నన్ను ఎందుకే స్కాట్లకు తీసుకుంటారు? అన్ని వరల్డ్ కప్ లో తీసుకుంటారు, అన్ని సిరీస్ లో తీసుకుంటారు, కానీ ఆడిపోయారు, బెంచ్ మీద కూర్చోబెడతారు. ఏమన్నంటే జడేజా అంటారు. అగో నేనే పాపం చేసినవే, నీ బాలింగ్ కూడా నేనే ఎత్తా అంటా, నాకు అంతే కదా. అరే ఏంది జట్టు బ్రో నువ్వు, నీ నాకు గాలి ఎక్కువ కంప లెక్క నువ్వు తగులుకున్నావు. అరే పటేలు, నీకు కూడా ఎప్పుడు ఒకప్పుడు ఛాన్స్ వస్తుంది, వచ్చినప్పుడే మంచిగా పర్ఫామ్ చేయి. అరే విరాట్ బ్రో, మొన్న ఇంకొక 2 బాల్ పట్టేది ఉంటే మా ఢిల్లీ ట్రైన్ ఎక్కిస్తుంటిని. ఏ ట్రైన్ వే పటేలు? అస్సాం ట్రైనా? పంతు, నిన్ను ఇంకొక 4 మ్యాచ్లలో బ్యాన్ చేసినా తప్పులేదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం గైస్. ఇంకా వీడియోస్ అయితే కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఇంకొంతమందికి అయితే ఈ వీడియో రికమెండ్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.